అంటే నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్ సార్. నా పేరు లోకేశ్వరరావు. నేను యాక్చువల్లీ 1 year నుంచి ఇందులో జాయిన్ అయ్యాను, కానీ ఒక 6 months నాకు ఎందుకో రాలేదు. అయితే ఒకరోజు భాను మేడం వీళ్ళంతా ఏమంటే మా టీమ్ లీడర్స్ ఒకసారి రండి సార్ అన్నారు. ఈరోజు నేను ఎలాగైతే ఒకళ్ళిద్దరు పిలిచానో అలాగే ఆ రోజు కూడా నేను వచ్చాను. వచ్చిన తర్వాత చేస్తే బాగుందేమో వచ్చాను, మళ్ళీ కామ్ అయిపోయాను. మళ్ళీ నాకు చిన్న గెట్ టుగెదర్ పార్టీకి తీసుకెళ్ళారు. అక్కడ అందరూ మా సుభాష్ చంద్రబోస్ టీం నుంచి నేను వచ్చాను. ఆ టీము అందరు చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నారు. ఎవరు క్రికెట్ ఆడుతున్నారు, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అరే నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంత ఎంజాయ్మెంట్ రాలేదు. ఇక్కడ ఒక రోజుకి వచ్చే ఇంత ఎంజాయ్మెంట్ చేశాను. ఇదేదో బాగుంది కాన్సెప్ట్ అని వచ్చాను. ఆ నెక్స్ట్ రోజే ఒక ఫ్లాట్ బుక్ చేయడం అయింది. సాటర్డే సండే పడ్డాను, బుక్ అయింది. బుక్ అయిన వెంటనే నాకు దీనికి మీరు కంపల్సరీ వెళ్ళాలా అనేసి అన్నారు. అయితే అప్పటికి అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఇంకా లీడర్స్ ముందు నుంచి కొంచెం ఇది ఉంటుందన్నమాట. సంతోష్ సార్ ఆల్రెడీ నాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. బ్యాంకాక్ ట్రిప్ అన్నమాట. అది వెంటనే మళ్ళీ రెండు చేయగలిగాను. నేను వెళ్ళాను, నాతో పాటు వాళ్ళకి కూడా తీసుకెళ్ళాను. నేనే వెళ్ళడం కాదు, అక్కడ నేను ఎంజాయ్ చేయడమే కాదు, నాతో పాటు ఎవరైతే వచ్చారో ఆయనకు కూడా ఎంజాయ్ చేయించారు. అది బ్యాంకాక్ టీంలో బ్యాంకాక్ వెళ్ళినందుకు చాలా ఎంజాయ్మెంట్, చెప్పవసరం లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు నా టీంలో మళ్ళీ గోవాకి మరో ముగ్గురిని సెలెక్ట్ అయింది. వాళ్ళ ముగ్గురు కూడా తీసుకెళ్ళాను. నేను వెళ్ళాను, నాతో పాటు ముగ్గురు కూడా వచ్చారు. అయితే ఎంజాయ్ చేస్తున్నాం. కానీ జెంట్స్కి మాత్రం ఎలా ఉంటుందంటే, యాక్చువల్ చెప్పాలంటే ఇంటికి కొత్త అల్లుడు ఎలాగ వస్తారో అలాగే ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. అక్కడ లేడీస్కి కొంచెం వేరే ఉంటుంది, జెంట్స్కి ఇంకా ఎంజాయ్మెంట్. ఇంటికి అల్లుడు వస్తే ఎలాగ ఉంటుందో అలాంటి సత్కారాలు ఉంటాయి, అలాంటి సత్కారాలు ఉంటాయి అన్నీ. అంటే ఇక్కడ స్టేజ్ మీద చెప్పలేము కొన్ని. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు శ్రీలంక క్రూజ్లో రాండి, దానికి ఇంకా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అందులో మేము అందుకనే